నమస్కారం అని మాటలు మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం ఉంది. నిన్న రూ. 30 పెరిగింది. ఇవాళ రూ. 30 తగ్గింది. బికాస్ గోల్డ్ ఏమో నెగెటివ్ ఫ్లాట్‌లో ఉంది. నెగెటివ్ బయోటిక్ సెట్ అవుతున్నది. కానీ వెండి చైన్ ఇదే చెప్తున్నాను యాక్చువల్ చూసామంటే 2,19,000 ప్లస్‌లోనేమో ఫ్యూచర్స్ మార్కెట్‌లో అమ్ముతున్నారు. 2,10,000 మీరు వెండి అమ్మదు. రూపాయి 96.32లో ఉంది. అదే సమయం బ్రెంట్ ఏమో 84.30 పోయింది. కొట్టింది. $84 దగ్గర ఉన్నది. నిఫ్టీ ఏమో అది పాదాలం ఏమో -5లోకి వెళ్ళిపోయింది. అన్ని ఇండస్ట్రీస్ ప్రాక్టికల్లీ ఫ్లాట్‌గా ఉన్నాయి. పెద్ద మూవ్‌మెంట్ ఏటి లేదు. మార్కెట్‌లో మంచి ప్రెషర్ ఉంది. ఇంకా మీద స్ట్రాంగ్ పెంచుంచారంటే మళ్ళీ ఏమో వైట్ పీపుల్ కొడతారొచ్చాయి. ఈ లెవెల్ ఎన్ని రోజుల వరకు అవుతుందని తెలీదు. సియోలని కాస్మిక్ ప్రెషర్‌లో ఉంది. అమెరికన్ ఈక్విటీ కూడా ప్రెషర్‌లో ఉంది. ఇన్‌ఫ్లేషన్‌లో మంచి నంబర్ రావద్దంటే ఇది కూడా కింద పడింటది. దీనివల్ల చూసుకొని పేషెంట్‌గానే ఉండి ఒక గ్రౌండ్‌లోనే తీసుకొని వెళ్ళండి. ఓవరాల్‌గా మార్కెట్‌లో జంప్ చేయకండి. ఆనిపోతారు. ఇది నేను మీకు చెప్పాలి. సో, ఈరోజు మార్కెట్ సరుకు అకార్డింగ్ టు న్యూస్. నిన్న బల్లియం స్టాక్స్ అంటే వాళ్ళు పడ్డాయి. చాలా స్టాక్స్ అంతా మంచి పెర్ఫార్మ్ చేశాయి. ఈరోజు బోర్డ్ దంగమైంది పెరిగింది, ఇవాళ పడింది. సో, టాటా మోటార్స్ నిన్న పెరిగింది, ఇవాళ పడింది. అలానే తనని చూడలేదు నేను. ఈ 3 పడింది. కానీ టైటాన్ పెరిగింది, పీసెస్ పెరిగింది. డిఫ్యూజ్ ల్యాబ్స్ కూడా పెరిగింది. ఇన్ఫోసిస్ పెరిగింది. మహీంద్రా అండ్ మహీంద్రా పెరిగింది. అడట్ మహీంద్రా 2% పెరిగింది. హెచ్సిఎల్ తక్కువ 4% పెరిగింది. ఓవరాల్ చూసామంటే మార్కెట్ విక్స్ బ్యాచడం ఉంది. ఇది పెద్ద పెరగడం లేదు, తగ్గడం లేదు. యూఎస్ అని చెప్తున్నాం, ఇరాన్ ఇంటెన్సిఫై చేసి మేము బాంబు వేస్తూనే ఉంటాం. వేసి గట్టిగా కొడతాం. కానీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఏంటని తెలీదు. 85 నేరుంది. ఇది వల్ల గల్ఫ్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఇదే కాన్ఫ్లిక్ట్ 2 నెలల ముందు వచ్చినప్పుడు క్రూడ్ ఎప్పుడు ఎలా బిహేవ్ అయింది, ఇప్పుడు కూడా అలాగే బిహేవ్ అవుతుంది. అలాగే అని చెప్తాను $180 దాటిపోతుందని. $150 దాటలేదు. ఇప్పుడేం చెప్తున్నానంటే మనకి క్రూడ్ దాటిపోయిందని అర్థం. ఇప్పుడు ఫ్రీ కాయిన్ ఉన్నప్పుడు ఓకే, ఇంత తర్వాత మొన్న అంశం డిమాండ్ పెరుగుతూనే ఉంటుందని. ఓకే, అప్పుడు ఆయన వెళ్ళిపోయినప్పుడు మనం కష్టపడతాం ప్రపంచం అనుకున్నారు. ఇప్పుడు రావడం చాలా ఎక్కువ ఉంది. దీని మీద ఇంకా అవసరం లేదు. ఆయిల్ పీక్, ఆయిల్ ఇంటెన్సిటీ ఎకానమీ తగ్గిపోయింది. అండ్ అదే సమయంలో రెన్యూవబుల్ ఎనర్జీ క్రూడ్ అంత డిమాండ్ తగ్గిపోయింది. మొత్తం విషయాన్ని చూసామంటే చైనా కన్సిస్టెంట్గా డిమాండ్ హెల్ప్ చేశారు. 2 విషయాలు జరుగుతున్నది. ఒకటేమో పెట్రోల్ డీజిల్ తగ్గించి కోల్ని యూజ్ చేసి గ్యాస్ అనేది ప్రొడక్ట్ చేస్తున్నారు. సో, కోడిఫికేషన్ ఎక్కువ ఇంటెన్సిటీ ఇది. అది భూమిని ఆపాదించినా కూడా ఓవరాల్ ఎకానమీ పడిపోతుంది. ఇంకో విషయం చైనా ఎలక్ట్రిఫికేషన్ చాలా ఎక్కువైపోయింది. ఎలక్ట్రిక్ కార్స్ చాలా ఎక్కువ. దానివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైస్ డిమాండ్ తగ్గింది. దాన్ని చైనా టేబుల్‌లో ఉంచారంటే చైనీస్‌కి మార్కెట్‌ని ఎఫెక్ట్ అవ్వదంటే శీఘ్రం క్రూడ్ ఆయిల్ ప్రైస్ $100 మీదకెళ్తుందంటే వెళ్ళదు. లేకపోతే వారు ఎక్స్పాండ్ చేస్తే రిఫైనరీ ఏరియాని ఒకరినొకరు కొట్టుకుంటని జరుగుతుంది. సర్వీసర్ ఆఫ్ చీఫ్స్ కెవిన్ వాస్ ఏం చెప్తున్నారంటే, నేను ఫ్రెండ్ ఏమో ఇండిపెండెంట్‌గా వస్తాను. అది నేను కరెక్ట్‌గా కంపెనీ అర్థం చేయించాను. ఫ్రెడ్ వేరే, ఇది మరొకటి ఇది వేరే. ఈ యూఎస్ స్పెషలిస్ట్ వేరే. ప్రెసిడెంట్ వాళ్ళమ్మ మానిటరీ రిఫార్మ్స్ మెనపించవద్దు. అది వానికి తెలియనిది అర్థమైపోయింది. నేను అతను ఏం చెప్పినప్పుడు నా మాట విన్నాను. ఫ్రెడ్‌ని ఇండిపెండెంట్‌గా వస్తాను. ఆడేమో రెడ్ గురించి క్లియర్‌గా మాట్లాడారు. అదే సమయంలో కుష్వాలో చెప్తున్నదిగా మార్కెట్‌లోనేమో ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. ఫెడ్ చూసుకొని సైలెంట్ పంపలేదు. ఫెడ్ ఏమో ఫైట్ చేస్తుంది. అలాగే మంది చాలా క్లియర్ కట్‌గా చెప్పేశాను. ఇంకోటి ఇమ్మీడియేట్ రియాక్షన్ ఏంటంటే బోల్డ్ రేట్ పడింది. 4,000 కొట్టుకుంటుంది. ఎందుకంటే లాండ్ ప్రైస్ పెరుగుతూనే ఉండడం వల్ల ఇన్ఫ్లేషన్ అంటే నిత్యావసర రేట్లన్నీ ఎప్పుడైనా జరగవచ్చు. అలాగనే మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నది. దీనివల్ల మనం కేర్‌ఫుల్‌గా ఉండాలి. అదొక ఫీలింగు. మిగతా ఊర్లన్నీ నిత్యావసర రేట్ అంత పెరగలేదు. మన ఊర్లో కోయంబేడు లెవెల్‌కి వచ్చేసింది. చాలా కేసులు మైనాపేస్ కూడా వచ్చేసింది. 10 ప్లేసెస్‌లో మైలాపూర్ కూడా వచ్చేసింది. కానీ రిజర్వ్ బ్యాంక్ అందుకేదో అని చెప్తున్నారు. ఐబీఎం నిన్న ఒకే ఒక సాఫ్ట్ రికవరీ అయింది.
ఓకే. దానివల్ల ఎప్పుడైనా ఇన్ఫోసిస్ అమెరికన్ సాఫ్ట్స్ సెట్ కూడా ఇది 2 కేసుల్లో చూసాను. విప్రో అండ్ ఇన్ఫోసిస్ మనీ అమెరికన్ డిపాజిట్ రిసెప్షన్ ಅಲ್ಲಿ 2 షేర్ ఉంటుంది. ఇక్కడ ఇండియన్ ఈక్విటీ ఇది ఏడి ఆడతారు రీజన్ అది. నెక్స్ట్ అవుతున్నది ఇండియా తర్వాత ఇంపోర్ట్ బిల్లు 47% పెరిగింది. ఇది గుడ్ 47% పెరిగింది దానికి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే అక్కడ మర్చిపోయి మాట్లాడతారు. అక్కడేమో ఇటీదని తగ్గిపోయింది. దానివల్ల గోల్డ్ ఇంపోర్ట్స్ ఏమో ఇండియాలో తగ్గిపోయింది అని మాట్లాడుతున్నారు. కానీ అదేం జరగలేదు. గోల్డ్ తలకు వ్యాల్యూ ప్రజలు ఇంపోర్ట్ చేస్తూనే ఉన్నారు. గోల్డ్ రేటు పడుతున్న కొద్దీ గోల్డ్ కొంటున్నారు. ఇది ఇండియా తర్వాత ఫారెన్ ఎక్స్చేంజ్ ఎకానమీకి మంచిగా ఉండకపోవచ్చు. కానీ ఇదేమో ప్రజలకు సేఫ్టీకి మంచిది. ఇది గోల్డ్ లోన్ ఇండస్ట్రీస్‌కు మంచి డెవలప్‌మెంట్. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ లోన్ ఇండస్ట్రీ ఇప్పుడేమో మనకు బిగ్గెస్ట్ సెక్యూర్డ్ క్రెడిట్ తీసుకుంది ఒకటే ఇండస్ట్రీ ఒకటే. ఇప్పుడు ఏం చేస్తాం ఏ స్ట్రాటజీని ఎక్సెంప్ట్ చేస్తున్నారు. వీక్ ఐటీ స్పెండింగ్ అంటే ఐటీ కానీ ఎవరో సెలవు చేయకుండా అది హార్డ్వేర్లోనే సెలవు అవుతుందని అన్నీ కూడా లాంగ్ ఫ్యూచర్లో ఏఐలో వస్తుందని ఇప్పుడేమో ఇప్పుడేమో ఏ స్పెండింగ్ దించేశారు. నేను 2 భాగం ముందు చెప్పినట్టు ఇది ఫ్రేంజీ ఇన్వెస్ట్మెంట్ మొనంతం త్రూ చాలా ఏ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసి $43 బిలియన్ వర్త్ ఉందని మనకు తెలుసు. ఎప్పుడైనా బ్రోకర్ చేతిస్తుందని మనం అమ్మకొచ్చు. ఎందుకంటే మనం ఆపరెడ్డి అని చెప్తున్నానంటే ఫోకస్ ఆఫ్ గ్రోత్ ఏమో బయోసిమిలర్స్, బ్లడ్ క్లాస్, ఆంకాలజీ, క్యాన్సర్‌కి ఏదో మాత్రం చేయడం. నార్మల్‌గా కాంట్రాక్ట్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ చేయడం. అలాగే కన్జ్యూమర్ హెల్త్ కేర్ అలాగే సివిల్‌గా థెరపీ కోరుకున్నారు. ఇదంతా చూసి లాంగ్ టర్మ్ గ్రోత్ ఎలాగో కాన్సంట్రేట్ చేస్తామని చెప్తున్నారు. ఇది ప్రైమరీ ఏమో ఇది ఎక్స్‌పోర్ట్ రిలేటెడ్ పోతే ఇదేమో డాలర్ డిపెండెంట్. ఇది కన్ను మూసుకొని మనం కన్సిడర్ చేయొచ్చు. హీరో మోటార్ కాప్ ఏమో యూతర్లో మొత్తానికి స్కేట్‌ని తెంచి ఉంచారు. మన తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ 30% మీద స్టాప్ పెంచారు. స్టేక్‌ని పెంచారు. ఈ డబ్బులేమో వాళ్ళకి చాలా అవసరంగా ఉన్నది. ఇప్పుడు కొత్త మోడల్ డెవలప్ చేయడానికి ఈ డబ్బులు అవసరం ఉంది. నేను చెప్తున్నట్టు ఇదే హీరో అంటే ఏం చేస్తున్నారంటే మిగతా కంపెనీ మీద ఇన్వెస్ట్ చేసి మన మోడల్ హీరో అయిందన్నది మనం తెలుసుకోవాలి. టాటా మోటార్స్ అని చెప్తారు. కేఫ్ క్రెడిట్ ట్రేడింగ్ మెకానిజం పొల్యూషన్ మీ బండి మెయింటైన్ చేయలేదంటే మీరు ఆ కేఫ్ పాయింట్స్‌ని అమ్మేసి అది ఇల్లు కట్టొచ్చు. అలాగని ఒక ప్రపోజిషన్ అమర్రాజు అని చెప్తున్నాను. ఆయన కోర్టు నితిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. గవర్నమెంట్ ఏం చెప్తున్నారంటే 1 గిగావాట్ ఏసీసీ బ్యాటరీ కెపాసిటీ ఏమో ఖాళీ ఉంది. మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేసేదంటే నేను డబ్బులు అంతేమో సబ్సిడీలో ఇస్తామని గవర్నమెంట్ చెప్తున్నారు. 10 గిగావాట్ మిగతా ఉందని గవర్నమెంట్ చెప్తున్నారు. అదే సమయంలో రూపాయి అతి పాతాళం తెలియంది 96 32లో ఉంది. హాఫ్ సైడ్ లిఫ్ట్ కప్ అని ట్రేడ్ డెఫిసిట్ కూడా పెరుగుతున్నది. ఈ టైంలో రూపీ వరకు ఒక లెవెల్లో పడుతున్నది. చల్లమా కొట్టామంటే తర్వాత బాల్ 4 కిందట్టుగా వెళ్తుంది. ఇదినేమో $100 బిలియన్ షార్ట్ గవర్నమెంట్ ఉందని మర్చిపోకండి. అది ఫాస్ట్‌గా వైలెంట్ అప్రోచ్ చేశారంటే వకార తలకేతర భూముల తలకేతరలాగా అలా నేను చెప్తున్నారు. కాబట్టి అప్పని 2 విషయం చేస్తున్నారు. వాళ్ళు కూడా గోల్డ్ బిజినెస్ బిగుతున్నారు. అలాగంటే ఏంటంటే ఆల్రెడీ కైటన్ త్రూ ఆమె గోల్డ్ నుంచి చాలా లెవెల్‌లో ఉన్నారు. అదే సమయంలో కైటన్‌లో మీరు గోల్డ్ కొనాలంట. కోర్మ బుడ్చని మీ దగ్గర రండి అని చెప్తున్నారు. దాని తప్ప ఏం చెప్తున్నారంటే కమర్షియల్ షిప్ బిల్డింగ్ చేయొచ్చు. అలాగని ఒక ఐడియాలో చెబుతున్నారు. క్యామానో అది ఏన్షియంట్ బిజినెస్ అంకిరి కేరళని ఇది దిగి ఈ బిజినెస్‌ని బుల్ చేస్తాను అనుకుంటా. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బాటర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. MoneyPage వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం.
సబ్స్క్రిప్షన్ మాసంకేమో 99 రూపీస్ అండి. చెప్పిన కాన్సెప్ట్స్ మేము గ్రేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీమ్‌ని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నంబర్‌ని వెబ్‌సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల ఇంత పుస్తకం అవైలబుల్‌గా ఉంది. మీరు వెబ్‌సైట్ కొనొచ్చు. కింద ఉన్న వాట్సాప్ నంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు.